అందరికీ నమస్కారం। ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే కొన్ని రోజుల కిందట మన నగరపాలక సంస్థకు సంబంధించిన ఒక అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగిని కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు ఆమె ఎస్ఐఆర్ డ్యూటీ మీద ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు మాతోటి రా అని ఆమెని చెప్తూ చాలా ఇబ్బంది గురి చేస్తుర్రు, లేక ఇంకా వేధింపులకు గురి చేస్తుర్రు। ఆ సదరు మహిళని న్యాయం చేయాలని నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నా। అయ్యా కమిషనర్ గారు, ఒక అవుట్సోర్సింగ్ మహిళని ఇంత వేధింపులు చేస్తున్న ఈ కంప్యూటర్ ఆపరేటర్లు తాగి మత్తులో పోయి ఒక మహిళని మాతోటి నువ్వు హోటల్కి రావాలి, మాకు నువ్వు మంచిగా చూసుకోవాలి అని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు। ఎందుకంటే ఆ సదర్ ఆపరేటర్లకు తల్లి ఉందా లేదా, అక్క ఉందా లేదా, చెల్లె ఉందా లేదా, భార్య ఉందా లేదా, నేను ఫస్ట్ ప్రశ్న చేస్తున్నా కమిషనర్ గారు। ఇంకొకటి, ఇదే ఆపరేటర్లు అమ్మాయిని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, మమ్మల్ని సస్పెండ్ చేస్తే మళ్ళీ మేము 3 నెలల ఎక్కుతాం డ్యూటీకి, మాకు అండగా పొలిటికల్ రాజకీయ నాయకులు ఉన్నారని బెదిరిస్తున్నారు అమ్మాయిని। ఆ అమ్మాయిని న్యాయం చేసేదాకా మేము యువజన కాంగ్రెస్ పక్షాన పోరాడతాం। ఆ అమ్మాయికి న్యాయం కావాలి, అలాగే ఆ సదర్ అమ్మాయిని సెక్యూరిటీ కావాలి, అలాగే ఈ ఇద్దరు ఆపరేటర్లని బర్తరఫ్ చేయాలి। మళ్ళీ జీవితంలో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో కూడా నౌకరీ చేయకుండా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అలాగే వాళ్ళపై క్రిమినల్ కేసు, కమిషనర్ గారు మీరు క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళకు జైలుకు పంపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఇంకొకటి, మా జిల్లా కలెక్టర్ గారు, మేడం మీరు మహిళ ఉన్నారు కాబట్టి మీరు స్వయంగా ఒక కమిటీ వేయండి, సిట్టింగ్ ఒక మహిళా జడ్జి తోటి ఒక కమిటీ వేయండి। నగరపాలక సంస్థలో ఈరోజు ఒక మహిళ బయట వచ్చి కమిషనర్ గారిని కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వరకు చర్యలు లేవు, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్? కమిషనర్ గారికి ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందా? సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి। మున్సిపల్ నగరపాలక సంస్థ ప్రతి ఒక్క మహిళా ఎంప్లాయీ తోటి ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళకి ఎవరెవరు ఎంప్లాయీస్ కానివ్వండి, అధికారులు కానివ్వండి వాళ్ళని బెదిరిస్తుర్రు, ఆ రిపోర్ట్ తీసుకొని వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము యూత్ కాంగ్రెస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం। ఆ మహిళా ఎంప్లాయీని న్యాయం అయ్యే వరకు మేము యూత్ కాంగ్రెస్ పక్షాన పోరాడతాం। 2-3 రోజుల వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే మున్సిపల్లోనే మేము నిరాహార దీక్ష కూర్చుంటామని హెచ్చరిస్తున్నాం। నా పేరు అబ్దుల్ రెహమాన్, నేను యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కరీంనగర్।